మద్దతు ధర ఇవ్వండి మహాప్రభు అన్న శనగ రైతు వంక చూసే నాథుడే లేడు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు తమను ఎవరూ పట్టించుకోవడం లేదని రైతన్న వాపోతున్నాడు. గిట్టుబాటు ధర లేక 2 ఏళ్లుగా పంట గిడ్డంగుల్లోనే మగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అన్నదాత. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూటమి పెద్దలు స్పందించకపోవడంతో శనగ రైతు రోడ్డెక్కి పోరాటం చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు తర్వాత అత్యధికంగా పండించే పంట శనగ. ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా శనగ పంట దిగుబడి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుండి ఉంటుంది. అలాంటి శనగ పంటకు ఇప్పుడు చంద్రగ్రహణం పట్టింది. కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి 3 సీజన్ల శనగ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది మొదలు శనగ రైతుకు మద్దతు ధర లేకుండా పోయింది. దీంతో పండించిన పంటను కోల్డ్ స్టోరేజ్లలోనే ఉంచేస్తున్నారు రైతన్నలు. పెట్టుబడి కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతుండటంతో పంటను నష్టానికి అమ్ముకోలేక అప్పుల ఊబిలో పడిపోతున్నారు. దిగుబడి పుష్కలంగా ఉన్నా కొన్ని నాదుడు లేక రైతులు విలవిల్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో శనగ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ ఇచ్చి మరీ పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసిందని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వము రైతు భరోసా కేంద్రాలు పెట్టేసి గడిచిన ప్రభుత్వంలో గిట్టుబాటు ధర వచ్చింది రైతులకి. ఈ ప్రభుత్వం కూడా మీరు కొనుగోలు చేసి గిట్టుబాటు ధర చేయవలసిన కోరుతున్నాము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఏ పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు కుదేలైపోతున్నారని రైతు సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పంట బీమాతో పాటు రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకున్నారని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక రైతును పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. 3 సీజన్స్ వచ్చాయి. ఈ 3 సీజన్స్లో శనగ ఒక ఇతరంగా ఉండలేదు. ఈ కొత్త గవర్నమెంట్ శనగ రైతులు గగ్గోలు పెట్టిపోతున్నారు, బాధపడిపోతున్నారు. పంట చాలా బాగా పండింది, ఉత్పత్తి వచ్చింది. కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు, ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఓపెన్ చేయలేదు. శనగ రైతుల్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతు పండగ చేసుకున్నారు. ఇప్పుడు రైతులు చాలా బాధపడిపోతున్నారు. ఎన్నికల ముందు రైతే రాజు అని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయారని రైతన్నలు నిలదీస్తున్నారు. శనగ పంట చేతికొచ్చి నెల దాటుతున్నా ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా శనగ రైతుని కూటమి ప్రభుత్వం ఆదుకోకపోతే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతామని రైతు సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు.